పిల్లల బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న భిక్షాటన మాఫియాపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. మహాత్మా గాంధీ వేషధారణతో భిక్షాటన చేస్తున్న 5 చిన్నారులను రెస్క్యూ చేసి చైల్డ్ హోమ్స్ కు తరలించారు. పట్టుబడిన వారంతా ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారని వెల్లడించారు. పేరెంట్సే పిల్లలతో భిక్షాటన చేయిస్తున్నారని తెలిపారు. పిల్లలతో భిక్షాటన చేయించడం చట్టరీత్యా నేరమని, చిన్నారులతో భిక్షాటన చేయిస్తే జైలుకే అంటున్న విమెన్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజనతో మా ప్రతినిధి అక్రమ్ ఫేస్ టు ఫేస్. నగరంలోని బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధానంగా ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద రోజు కొన్ని వేల మంది భిక్షాటన చేస్తూ కనిపిస్తుంటారు. పెద్దవాళ్ళతో పాటు చిన్నపిల్లలు కూడా ఈ భిక్షాటనలో పాల్గొని వాళ్ళు కూడా వివిధ రకాల వేషధారణలు వేసుకుంటూ కూడా వాళ్ళు రైల్వే స్టేషన్ల దగ్గర సిగ్నళ్ల వద్ద రోజు కూడా మనకి కంటికి కనిపిస్తూ ఉంటారు. ఇటీవల మాదాపూర్లోని సైబర్ టవర్స్ వద్ద కూడా అలా రెస్క్యూ దాదాపు ఒక 5 పిల్లల్ని కూడా వేషధారణలో ఉన్నటువంటి భిక్షాటన చేస్తున్న పిల్లల్ని రెస్క్యూ చేశారు. అటు ఉమెన్ సేఫ్టీ, అదేవిధంగా చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన పోలీసులు. ప్రస్తుతం మనతో అటు సృజన గారు ఉన్నారు, డీసీపీ సృజన గారు, ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన వారు. అసలు ఏంటి వారిపై ఎలాంటి చర్యలు ఉంటాయి ఏంటి అనేది వారి మాటలో తెలుసుకుందాం. మ్యామ్ హలో. సో మనకి ప్రధానంగా ఒకప్పుడు భిక్షాటన అంటే మ్యాక్సిమం పెద్దవాళ్ళు చేసేవారు. ఈ మధ్య పిల్లలు కొత్తగా ఇట్లా ఈ వేషధారణ వేసుకొని అంటే ఆ పెయింటింగ్స్ అవన్నీ వేసుకుంటూ కూడా చేస్తున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటారు? బెగ్గింగ్ అసలు ఎవరు చేయకూడదండి, చిన్నపిల్లలు అయితే అసలు చేయకూడదు. సో రీసెంట్గా 5 మెంబర్స్ని పట్టుకున్నాం. ఈ మహాత్మా గాంధీ లెక్క రెడీ అయ్యి బెగ్గింగ్ చేస్తున్న పిల్లల్ని. ఇది ఫస్ట్ టైం కాదు, యాక్చువల్లీ వీళ్ళని లాస్ట్ 4 టైమ్స్ కూడా పట్టుకున్నాం. ప్రతిసారి తీసుకెళ్ళి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు అప్పగించే వాళ్ళం. వాళ్ళు హోమ్స్లలో పెట్టేవాళ్ళు, మళ్ళీ తల్లిదండ్రులు వచ్చి రిలీజ్ చేయించుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇలా ప్రతిసారి జరుగుతుంది. ఈసారి ఇంకా ఎఫ్ఐఆర్ రిజిస్టర్, ఇంకా ఇది ఆల్మోస్ట్ పాస్ట్ 1.5 yearలో 4th టైం అనమాట. ఇలా ప్రతిసారి రిలీజ్. ఒకసారి నేనే నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు, నైట్ అరౌండ్ 2 o'clock నేను పెట్రోలింగ్ చేస్తున్నప్పుడు నా కార్ ముందు నుంచి సడన్గా ఊరికారనమాట. సో నేనే పట్టుకొని ఆ నైట్ తీసుకెళ్ళి మళ్ళీ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సేమ్ ప్రాసెస్ చేశాను. అదంతా కౌన్సిలింగ్ చేసాం పిల్లలకి, పేరెంట్స్కి, రిలీజ్ చేసాం. మళ్ళీ సేమ్ పిల్లలు అదే బెగ్గింగ్ చేస్తూ దొరికారు మాకు. సో ఈసారి ఇలా కాదని ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేపించి పేరెంట్స్ని రిమాండ్ చేసాం, జైలుకి పంపించాము. ఆ పిల్లల్ని హోమ్లో పెట్టేసి ఇక గవర్నమెంట్ కస్టడీలోనే ఉంచాలని డిసైడ్ చేశాము. అంటే మేము ఇప్పుడు కొన్ని రూమర్స్ కూడా ఉన్నాయి, ఈ పిల్లలు మొత్తంగా కూడా ఒక మాఫియా ఉంటుంది, వాళ్ళే ఈ పిల్లల్ని డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటారు ఇట్లా బెగ్గింగ్ చేసుకునే వారికి అని కూడా అంటున్నారు. నిజంగానే ఒక మాఫియా టైప్ ఉందా, లేకుంటే కన్న తల్లిదండ్రులే వాళ్ళని ఈ భిక్షాటనలోకి దింపుతున్నారా? నేను సైబరాబాద్ ఉమెన్ సేఫ్టీకి వచ్చి 2 years అయిందండి. నేను ఆల్మోస్ట్ ఫస్ట్ వచ్చిన కొత్తలో నాకు కూడా సేమ్ డౌట్ అండ్ థాట్ ఉండి ఆల్మోస్ట్ 4-5 months రెక్కి ఆపరేషన్ చేయించాను. చాలా ప్లేసెస్లలో ప్రతి ఒక్క బెగ్గర్స్కి నైట్ వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడ పడుకుంటున్నారు. నిజంగా ఒక మాఫియా ఉంటే అందరు కలిసి ఒకటే ఏరియా గుమి కూడేసి అక్కడ పడుకుంటారు. వాళ్ళకి ఒక హైరార్కీ ఉంటుంది, వాళ్ళని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఉంటారు. ఇదంతా సిస్టమ్ ఉందా లేదా అని చెప్పి నేను ఒక 4-5 months ఒక ఆపరేషన్ కూడా చేసుకున్నాను అప్పుడు, రెక్కి ఆపరేషన్. సో అప్పుడు మాకు వచ్చిన కన్ఫర్మేషన్ అంటే సొంత తల్లిదండ్రులే ఇట్లా బస్ స్టాండ్స్లలో ఉంటారు, పిల్లల్ని అదే ఏరియా అక్కడ బెగ్గింగ్ చేపిస్తుంటారు. సో సొంత తల్లిదండ్రులే బెగ్గింగ్ చేపిస్తున్నారు లిటరలీ ఈ మొత్తం సైబరాబాద్ ఏరియాలో. ఎక్కడ ఒక మాఫియా అయితే రన్ కావట్లేదు. సో ఆ తల్లిదండ్రులే చేపిస్తున్నారు అంటూ కూడా మీరు చెప్తున్నారు. ఒకవేళ వాళ్ళు పట్టుబడితే వరకు ఎలాంటి శిక్షలు ఉంటాయి? అంటే ఫస్ట్ కౌన్సిలింగ్ లేదా వార్నింగ్ అలా ఏమన్నా ఇస్తారా, లేకుంటే డైరెక్ట్గా వాళ్ళని రిమాండ్ పంపించడం అలా ఏమన్నా ఉంటుందా? ఇప్పటివరకు ఈ కేసులో తీసుకుంటే ఇలాంటి కేసెస్ చాలా వచ్చాయి. ప్రతిసారి మేము కౌన్సిలింగ్స్ ఇచ్చి వదిలేసాము. కానీ ఇకపై సెకండ్ టైం అలా సేమ్ పిల్లల్ని మళ్ళీ బెగ్గింగ్ చేస్తూ దొరికితే మాత్రం ఖచ్చితంగా తల్లిదండ్రులని జైలుకి పంపిస్తాం. ఎక్కడ వాళ్ళు మ్యామ్ వీళ్ళందరూ మనకు కనిపిస్తున్నారు? లోకల్సా లేకపోతే బయట స్టేట్స్ నుంచి వచ్చినాయి? ఎందుకంటే చాలా మంది ఇట్లా భిక్షాటన చేయడానికి బయట స్టేట్స్ నుంచి వస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పిల్లలు వీళ్ళందరూ కూడా లోకల్సేనా, ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కేసులో మాత్రం అవుట్ ఆఫ్ స్టేట్ వాళ్ళే. మొత్తం మెజారిటీ నార్త్ ఇండియన్స్, డిఫరెంట్ స్టేట్స్. ఈ స్టేట్ అని స్పెసిఫిక్గా పాయింట్అవుట్ చేయను, మొత్తం అన్ని స్టేట్స్ నుంచి ఉన్నారు. ఇప్పుడు పిల్లల్ని రెస్క్యూ చేశారు కదా మ్యామ్, వాళ్ళని రెస్క్యూ చేసిన తర్వాత వాళ్ళని ఎక్కడికి పంపిస్తారు? చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అని ఒకటి ఉంటుంది. ఆ కమిటీ ముందు పెట్టేసి వాళ్ళు ఇచ్చే డైరెక్షన్స్ బట్టి జనరల్గా తీసుకెళ్ళి చిల్డ్రన్స్ హోమ్లో పెడతాము. అంటే ఎన్ని ఇయర్స్ పెడతారు అక్కడ? అంటే వాళ్ళ స్టడీ అదంతా కూడా వాళ్ళే చూసుకుంటారా? అంటే ఇప్పుడు జనరల్గా అలాంటి హోమ్స్లో తల్లిదండ్రులు లేని వాళ్ళని తీసుకెళ్ళి పెడతాం. వాళ్ళు ఆర్ఫనేజెస్లలో పెట్టి మొత్తం గవర్నమెంటే చదివిస్తుంది. ఈ కేసులో తల్లిదండ్రులు ఉన్నారు, సో వీళ్ళు సెమీ ఆర్ఫన్స్ కింద కన్సిడర్ చేసేసి హోమ్స్లో పెడతాం. అక్కడే గవర్నమెంట్ చదివిస్తారు, స్కూల్స్లో వేస్తారు. ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ మెయింటెనెన్స్ ఎవ్రీథింగ్ గవర్నమెంట్ టేక్ కేర్ చేసుకుంది. సో విన్నారు కదా ఇలా చేయడం. ఎందుకంటే నార్మల్గా భిక్షాటన చేయడం అనేది ఒకటి తప్పు. అది ఎందుకంటే సొంత కష్టపడి జీవించాలి తప్ప ఇలా భిక్షాటన చేయకూడదు అంటూ కూడా చెప్తున్నారు. ప్రధానంగా ఇందులో పిల్లల్ని ఇన్వాల్వ్ చేయొద్దు, పిల్లలతో ఆ కఠినమైన కెమికల్స్తో అలా వేషధారణ చేసి వాళ్ళని ఇందులోకి దింపడము అలాంటివి ఎక్కడ కూడా చేయకూడదు. ఒకవేళ చేసినట్టయితే కఠిన శిక్షలు ఉంటాయంటూ కూడా అటు ఉమెన్ అదేవిధంగా చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ డీసీపీ గారు చెప్తున్న పరిస్థితి. పరశురాంతో అక్రమ్ బిగ్ టీవీ, హైదరాబాద్.